శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో బ్యాంక్ ఎంప్లాయీలు మట్టుకు ధర్నాకు దిగారు. అసలు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ధర్నాకి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా మేము 2015 నుంచి మాకు వేజ్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. దాంట్లో 11 సంవత్సరాల నుంచి మేము ఇటు ఐబీఏ కానీ అటు గవర్నమెంట్ కానీ 5 రోజుల పని దినాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అడుగుతూనే ఉన్నాము. 2015లో జరిగినటువంటి వేజ్ నెగోషియేషన్లు మాకు నెలకి 2 రోజులు అంటే 2వ శనివారం 4వ శనివారము అది ఒప్పుకోవడం జరిగింది. అలానే మిగిలిన శనివారాలు కూడా మాకు హాలిడేస్ కావాలని చెప్పి అడుగుతున్నప్పుడు 2022లో జరిగినటువంటి నెగోషియేషన్స్ లో మాకు ఐబీఏ ఒప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి డిఎఫ్ఎస్ వాళ్ళు ప్లస్ సెంట్రల్ లేబర్ కమిషన్ కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది. కానీ 2022 నుంచి కేంద్ర గవర్నమెంట్ దాన్ని వాయిదా వేస్తూ వస్తుంది. గత సంవత్సరం మార్చి 22, 25, 26 తారీఖుల్లో స్ట్రైక్ ఇచ్చినప్పుడు సెంట్రల్ లేబర్ కమిషన్ మేము మధ్యవర్తిత్వం చేసి మేము ఈ 5 రోజుల పని దినాన్ని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దాని సానుకూల స్పందన వచ్చింది కాబట్టి అప్పుడు చేయాల్సినటువంటి సమ్మెను విరిపించుకోవడం జరిగింది. కానీ మళ్ళీ దాని మీద ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఈ రోజు వరకు కాలయాపన చేస్తూ వచ్చింది. దీంట్లో భాగంగా మేము చాలా యాజిటేషన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. మొన్న నగరంలో 22వ తారీఖున మేము 470 మంది మెంబర్స్ తోటి మేము పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజున అన్ని ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు మనకు అరౌండ్ 500 నుంచి 600 మంది ఇక్కడ సిబ్బంది మరియు ఆఫీసర్స్ అందరూ వచ్చి సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మె నుంచి కనుక ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మేము మా కార్యాచరణ రూపంలో ఇండెమినిటీ స్ట్రైక్ కూడా వెళ్ళడానికి బ్యాంక్స్ యూనియన్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక 9 యూనియన్లు అసోసియేషన్ల ఐక్యవేదిక అయినటువంటి యుఎఫ్బియు అంబ్రెల్లా కింద సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె నేపథ్యం మనకు తెలుసు. 2023 డిసెంబర్ 7వ తేదీ దీనికి సంబంధించిన ఒక ఎంఓయు సైన్ చేసింది. అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము. కేంద్ర ప్రభుత్వం ఐబీఏ వాళ్ళంతా కలిసి సైన్ చేసిన ఒక అగ్రిమెంట్ అది. దాని తర్వాత మార్చ్ 8, 2024 రోజు సెటిల్మెంట్ ఒప్పందం జరిగింది బ్యాంక్ ఉద్యోగుల ఐక్యవేదికకి ఐబీఏకి మధ్యన. దానికి తదనంతరము కేంద్ర ప్రభుత్వానికి ఇది పంపించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆ నిర్ణయాన్ని తాత్సారం చేస్తూ వాయిదా వేస్తూ రావడంతో ఈరోజు సమ్మె అనివార్యమైంది. మేము అడిగేది ఒకటి, మాకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని మీరు అనుసరించండి, ఒప్పందాన్ని మీరు ఫాలో అవ్వండి, ఒప్పందానికి సంబంధించిన ఏదైతే ఒక నిర్ణయం ఉందో దాన్ని వెలువరించండి, బ్యాంకులకి 5 రోజుల పని దినాలు వారానికి కల్పించండి అంటారు. దానికి ప్రతిరోజు 40 నిమిషాలు ఎక్కువ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము అని కూడా చెప్పడం జరిగింది. మేము అడిగింది ఒకటి, రోజుకు 40 నిమిషాలు ఎక్కువ పనిచేస్తాం, నెలకి 2 రోజుల సెలవు అదనంగా సెలవు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికి ఆల్రెడీ 2nd and 4th సాటర్డే సెలవులు ఉన్నాయి. ఇంకా మిగతా 2 శనివారాలు కూడా సెలవుగా ప్రకటించమని కోరుతున్నాము. సమ్మెకు పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు మద్దతు తెలిపినాయి. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రభుత్వము సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటూ మేము 5 రోజుల పని దినాన్ని డిమాండ్ చేస్తూ సమ్మెకు ఈ రోజు పూనుకున్నాం. మొదటగా మీడియా మిత్రులు సుమన్ టీవీకి ధన్యవాదాలు. మా ర్యాలీని మనని సక్సెస్ఫుల్ గా చేశారు, ఎందుకంటే మీడియా ద్వారా తెలియజేశారు. సో అందులో భాగంగానే ఇవాళ 27న దేశవ్యాప్త బ్యాంకుల ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె జరగడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ చెప్పారు 8 లక్షల మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఇందులో ఎవరికి ఇబ్బంది లేదు కామ్రేడ్స్, ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యల వారధిగా బ్యాంకులు ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తున్నాయి. కనుక వాళ్ళ పర్సనల్ ఇబ్బంది ఏదైతే ఉంటుందో వాళ్లకు పని చేస్తూ పని ఒత్తిడి వలన పొద్దున్న నుంచి రాత్రి వరకు పనిచేసి ఎక్కడెక్కడో ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీని అటెండ్ చేయడానికి వాళ్ళకి రాను పోను ఉంటుంది. కాబట్టి ఒక 2 days వాళ్ళకి రెస్ట్ దొరికితే మళ్ళీ ఎక్కువ పని చేస్తారు. ఎందుకంటే 2015 నుంచి చూశారు మీరు, పని చేసినప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నది. సో ఈ మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా ఈ న్యాయపరమైన కోరికను అంగీకరించి ఈ ప్రభుత్వము ఇమ్మీడియట్ గా 5 రోజుల పని దినాలు ఏదైతే ఉందో నెరవేర్చాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. నిర్వహిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మేము సమ్మె చేస్తున్నాము అంటే మా జీతాన్ని అంటే ఈ 1 రోజు వేతనాన్ని మేము తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి
మా వేతనాన్ని వెచ్చించి ఈ సమ్మెకి దిగినాము. ఈ సమ్మె ఎన్ని రోజులు జరుగుతుంది అంటే ఇప్పుడు మళ్ళీ మార్చిలో మాకు మీటింగ్ పిలిచిండ్రు. ఆ మీటింగ్ లో కూడా మాకు ఏదైనా పురోగతి కల్పిస్తే ఓకే, లేదంటే ఖచ్చితంగా నిరవధిక సమ్మెకు కూడా దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వారంలో 5 రోజులు వర్కింగ్ డేస్ నుంచి 2 రోజులు సెలవు దినాలు కూడా ప్రకటించాలని చెప్పేసి, లేకపోతే భారీన ఎత్తున కూడా సమ్మె నిర్వహిస్తామని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్ తో రవితేజ, నిజామాబాద్.